సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శ్రీ చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ మధ్య స్పెషల్ క్లాసెస్ మనీ మంత్రానికి సంబంధించి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎక్కువ మంది కోరుకునేది ఏదైనా ఉంది అని అంటే ఆలోచన స్థాయి ఈ సబ్జెక్ట్ వల్ల మాకు మారింది. సో మేము ఇందులో ఇంకొంచెం డీప్ స్టడీలోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాము. అండ్ రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాము. దాని నుంచి మేము కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మమ్మల్ని మేము మార్చుకుంటూ ఉన్నాము. బట్ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? మే 7 బెంగళూరులో ఉంటుంది, మే 14 తిరుపతిలో ఉంటుంది. అలాగే వీలైతే మనం మేలోనే మనం స్పెషల్ క్లాస్ పెట్టే అవకాశం ఉంది. త్వరలోనే అనౌన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చాలామంది ఎగిరిగా వెయిట్ చేస్తున్నటువంటి క్లాసెస్ అవి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ చిరంతకృష్ణ స్వామి. 477 మనీ మంత్ర వీడియో. సో ఇవాళకి మనీ మంత్ర వీడియోస్కి సంబంధించినటువంటి వ్యూవర్షిప్ కానివ్వండి, లేదు కంటెంట్ కానివ్వండి, ఒక్కొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయి మనకి తెలియకుండానే. దాంతోపాటు ఫినాన్షియల్ హెల్త్ని ఇస్తాయి. ఎంతోమంది వాళ్ళ ఫినాన్షియల్ మీద ఒక్కొక్క విజన్ని క్రియేట్ చేసుకున్నారు అని అంటే మనీ మంత్ర సబ్జెక్ట్ వల్లే. అంటే నేను ఏం చెయ్యాలి అనేటువంటి దాని మీద, అది కూడా ఫినాన్షియల్గా ఎంతవరకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఫోకస్డ్గా థింక్ చేసి ముందుకెళ్ళారు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అనంతకృష్ణ స్వామి గారు అండ్ మనీ మంత్ర సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. మనీ మంత్ర సబ్జెక్ట్ అంత క్రేజ్ ఇప్పటికీ ఉండడానికి కారణం కూడా అదే. ఇక్కడ అనంతకృష్ణ స్వామి అని కాకుండా సబ్జెక్టు గొప్పతనం అంటే అది, అంటే సబ్జెక్ట్ ఉన్నదనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి అది మరుగున పడిపోయిందంటే అది మరుగున కూడా పడిపోలేదు. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అందరూ పట్టుకున్నారు, వాళ్ళు సాధిస్తున్నారు. మనం ఏంటంటే దీన్ని బయటికి తీసుకురావాలి, అందరు బాగుండాలనే ఉద్దేశంతో సబ్జెక్ట్ని బయటికి తీసుకురావడం జరిగింది. అంత తప్ప ఇంకా అనంతకృష్ణ స్వామి అట్లాంటిది ఏం లేదు. చాలామందికి తెలుసు, మనకు తెలియకుండానే చాలా ఈ సబ్జెక్ట్ మనందరికీ తెలుసు, కానీ ఇది సబ్జెక్ట్ అనే విషయం మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేటి ఏవైతున్నాయో చాలామంది తమ జీవితంలో ఎన్నోసార్లు వాటిని ఉపయోగించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది అని పర్టికులర్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉందనే విషయం తెలియదు అంతే. కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్టు మనదేం కాదు. దాన్ని మనకు తెలిసినంత బట్టి మనం బయటకు తీసుకొచ్చాం. మన పెద్దవాళ్ళు చెప్తారు, పురుషార్థాల్లో మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షం అని చెప్పేసి చెప్తారు. సామాన్యంగా ధర్మము, అర్థము, కామం, మోక్షం ఉన్న దగ్గర ముందు ధర్మాన్ని తీసుకున్నప్పుడు నువ్వు ధర్మంగా ఉండాలి. ఓకే, ఆ ధర్మం ద్వారానే నువ్వు డబ్బును సంపాదించాలి. అలాగే నీ యొక్క జీవితం ఏదైతుందో అది వేరు. అలాగే సమాజానికి మీరు ఎంత చేయగలుగుతున్నారు అది కూడా కావాలి. ఇప్పుడు ధర్మంగా సంపాదించడం అనేది మనకి అవుతుందా ఈ రోజుల్లో అనే ఒక క్వశ్చన్. చాలామంది అంటారు కదా, వాడిలాగా నేను సంపాదిస్తే నేను ఈరోజు చాలా సంపాదించేది. ఇలాంటి మాటలు మనం మన జీవితంలో కూడా చాలాసార్లు మాట్లాడామంటే, వాళ్ళలాగా నేను సంపాదిస్తే అన్యాయం చేస్తే నేను కూడా చాలా సంపాదించేవాడిని. అలాగే నేను కూడా చాలా చేయగలను, కాకపోతే ఎందుకు ఆ రూట్లో పోవాలని చెప్పేసి నేను ఆగిపోయాను. ఓకేనా, సరే నువ్వు ధర్మంగానే సంపాదిస్తున్నావు, ఎదుగుదల ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు మరి అధర్మంగా సంపాదించాలా? ఒక్క విషయం అదే కదా. ఇప్పుడు ఈ రెండింటికి కన్ఫ్యూజ్ మనిషి అటు కాకుండా ఇటు కాకుండా పోతాడు. మన సబ్జెక్టులు ఏంటంటే ఎవరు ఎలా సంపాదిస్తున్నారు అనేది మనకు ముఖ్యం కాదు. ఒక మంచి ఎదుగుదలతోని ఒక సుసంపన్నమైన జీవితం గడిపేవాడిని చూసి మనం ఆనందించాలి తప్ప విమర్శలు చేయకూడదు. ఓకే, మన సబ్జెక్టులో ఏమవుతుందంటే ధర్మంగా సంపాదించమని మన శాస్త్రం ఎందుకు చెప్పిందంటే, నీ యొక్క జీవితాన్ని ధర్మబద్ధంగా మలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ధర్మబద్ధంగా ఎప్పుడైతే నువ్వు మలుచుకుంటావో నీ జీవితాన్ని, ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది. అది ఎలా మలుచుకోవాలనేది ఇప్పటిదాకా మనం మన సబ్జెక్టులో చెప్తూ వచ్చాము. ఇప్పటివరకు ఇప్పుడు మన సబ్జెక్టులు ఏమంటారంటే డబ్బు వస్తే అహంకారం వస్తుంది. ఓకే, అలాగే డబ్బుకు సంబంధించిన వ్యతిరేక పదాలు మనం ఎన్నో వాడతాం. డబ్బు లేకపోతే నేను బతకలేనా, ఓకే, డబ్బు లేకపోతే నేను ఉండలేనా, డబ్బుదేముంది వాళ్ళు వస్తుంది రేపు పోతుంది. ఇలాంటివన్నీ మనకేమవుతాయంటే డబ్బుని మన దగ్గరికి రాకుండా చేస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన డబ్బుని మనం ప్రేమించాలి. ఓకే, మనకు కావాల్సిన అవసరాలకు సరిపడా డబ్బుని మనం ప్రేమించాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అదే ధర్మం. ఇంకా నువ్వు కొత్తగా దానికోసం నేనేదో అన్యాయం చేయాలి, ఎవరినో ఏమో చేయాలి, దేంట్లోనో ఇచ్చేస్తే కానీ నాకు డబ్బు రాదని ఆలోచనలు కలిగి ఉండడం అనేది అధర్మం. సింపుల్ అంతే. ధర్మానికి అధర్మానికి తేడా అదే.
నువ్వు ఎప్పుడైతే నీకు కావాల్సిన అవసరాలకు సరిపడా డబ్బును నువ్వు ప్రేమిస్తావో అదే ధర్మం. దానికి లోబడి నువ్వు ఏవైతే కార్యక్రమాలు చేస్తావో అదే ధర్మం. అంతకంటే కొత్తగా ఏమి లేదు ఇక్కడ. కాబట్టి మన వాళ్ళు చెప్పిన దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోక అపార్థం చేసుకొని ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ధర్మబద్ధంగా ఉంటే నా దగ్గరికి డబ్బు వస్తుందా, ఎలా వస్తుంది అనే మీమాంసతోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనకి. కాబట్టి ఎక్కడ కూడా మీరు నెరవకండి, ఎక్కడ కూడా భయపడకండి. మీరు చేసే పని కానీ లేదంటే డబ్బు గురించి చేసే ఆలోచనలు కానీ డబ్బుకు సంబంధించేటువంటి వ్యవహారాలు ఏవైనా సరే వాటిలో స్వచ్ఛత ఎప్పుడైతే ఉంటుందో అదే ధర్మం. ఇంకా కొత్తగా మీరు దానికోసం మీరు ఏదో రూల్స్ పాటించడం అనేది కాదు. రెండోది ఏంటంటే మనకి ధర్మం అనేది ఎప్పుడు కాలానుగుణంగా మారిపోతుంది. కాలానుగుణంగా మనకు ధర్మం అనేది మారిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే నేను ఇలాగే ఉండాలి అని కొన్ని నియమాలు పెట్టుకుంటాం. మన జీవితంలో కొన్ని డిసిప్లిన్స్ అవి ఎంతవరకు అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి కానీ లేదంటే ఆ యొక్క వాతావరణాన్ని బట్టి కానీ మాత్రమే అవి పనిచేస్తాయి. చలేసింది దుప్పటి కప్పుకోవాలి, ఓకే. ఎండ వచ్చేసింది బాగా గొడుగు పట్టుకోవాలి, లేకపోతే ఏమైపోద్ది ఉక్కపోస్తారు, మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ యొక్క కాలానికి అనుగుణంగా ఆ విధంగా ధర్మానం అనేది మారుతుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలామంది కూడా కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ఇప్పుడు జనవరి నుంచి నేను మళ్ళీ జనవరి వరకు నేను నా జీవితంలో నేను కొన్ని సాధించాలని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని అలాగే ఉండాలని చూస్తారు. ఓకే, నేను రోజు ఒకటే పూట తినాలని ఒక నియమం పెట్టుకున్నాడు అనుకోండి. ఇతను ట్రావెలింగ్లో ఉన్నాడు, ఆ సమయానికి తినలేడు, ఖచ్చితంగా సాయంత్రం తినాలిగా. మళ్ళీ తినకపోతే ఆకలేస్తుంది, ఓకే. షుగర్ అవి ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ డౌన్ అయిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. ఈ నియమాలన్నిటి పనిచేయవు అక్కడ. కాబట్టి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆయా కాలానుగుణంగా ధర్మానుసారంగా మీరు పాటిస్తూ కావాల్సిన డబ్బుని సంపదని ఐశ్వర్యాన్ని ఆర్జించే ప్రయత్నం చేయాలి. అదే ధర్మానికి మూలం. అంతే తప్ప మీరు ఇలా అయితే అలా అవుతుందా, అలా అయితే ఇలా అవుతుందా అన్ని క్వశ్చన్లు వేసుకుంటాం మీకు మీరే మీ జీవితాన్ని అనవసరంగా డిస్టర్బ్ చేసుకోకండి, ఓకే. అలాగే ధర్మంతో కూడింది అర్థం, ఓకే. ఆ తర్వాత కామం అంటే ఒక జీవితము సంసారం అనుకోవచ్చు. ఇది ఎలా గడపాలి అంటే ధర్మబద్ధంగానే గడపాలి ఇది కూడా. ఎందుకంటే ముందు ధర్మం చెప్పారు, అందుకే వీటన్నిటికీ మూలకారం ధర్మమే. ఇప్పుడు ఒక సంసారి ఉన్నాడు, తన జీవితంలో తనతో పాటు ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది మన సబ్జెక్ట్లో చెప్పింది. అవును, ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు, పాపం ఆయన సంపాదించలేడు. ఎందుకంటే ఆయన ధర్మం ఏంది, అలా తిరుగుతూ అడుక్కొని తినడమే తప్ప ఆ భగవద్ధ్యానంలో ఉండడమే తప్ప ఆయన కొత్తగా సంపాదించుకొని పెట్టుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే సన్యాస ధర్మాల్లో కొన్ని ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజే వచ్చిందాన్ని తిని ఉండాలి తప్ప సొమ్ముని కూడబెట్టుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉంటారు? మన మీద ఆధారపడి ఉంటారు, ఓకే. కాబట్టి ఆ విధంగాను దాన ధర్మాలు చేయడం అనేది మీకు ఒక మంచి ధర్మబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. ఒక దానివల్ల ఏమవుతుంది మనకి, మనం చెప్పుకున్నాం గతంలో మనకు వచ్చిన దాంట్లో మనం ఒక 10% తీసి మనం సమాజానికి వినియోగించాలి. వాళ్ళే కావచ్చు, లేదంటే ఇంకా అనాథాశ్రమాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ధర్మం మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే నీకు వచ్చిన దాంట్లో వీళ్ళందరికంటే గొప్పవాడు కూడా నువ్వే, ఎందుకంటే నువ్వు ఆర్జిస్తున్నావు. ఎవడైతే ఆర్జిస్తాడో వాడే గొప్పవాడు, ఓకేనా. ఎందుకంటే ఎవడైతే డబ్బును ఆర్జిస్తాడో, ఎక్కువ డబ్బు కలిగి ఉన్నాడో వాడే ఒక ఉన్నత స్థితిలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వాడి మీద ఈ సమాజం మొత్తం ఆధారపడు. కాబట్టి ధర్మం ఏం చెప్తుందంటే ధర్మంగా నువ్వు సంపాదిస్తూ, ఓకే, ధర్మంగా అర్థాన్ని సంపాదిస్తూ నీ యొక్క జీవితంలో నీ తరఫు నుంచి ఈ సమాజానికి సేవ చేయమని చెప్తుంది మనకి. కాబట్టి ఎక్కడ కూడా డబ్బును మీరు కించపరచడం కానీ, లేకపోతే ఇలా అయితే నేను చేసేవాడిని అలా కాదని అనడం కానీ, బాగా డబ్బున్న వాళ్ళని మనం విమర్శించడం కానీ, ఇలాంటివన్నీ మానుకొని ఎంత వీలైతే అంత మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి. మీరు ఎంత సంపాదిస్తే అంత సమాజానికి సేవ చేయగలరు, అంతా మీరు సమాజానికి పే చేయగలరు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలను మీరు బతికించిన వాళ్ళు అవుతారు. దీన్ని గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా మీరు ధర్మాన్ని మీరతలేరు, ఎక్కడ కూడా డబ్బు వస్తే అహంకారం వస్తుంది, అట్లాంటివి ఏమీ లేవు. మీరు ధర్మబద్ధంగానే ఉన్నారు, ధర్మబద్ధంగానే సంపాదిస్తున్నారు, ధర్మబద్ధంగానే మీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. దానికి యూనివర్సిటీకి కృతజ్ఞతలు చెప్పుకోండి నిరంతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.